భగవద్గీత తృతీయ అధ్యాయము 20వ శ్లోకము. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణ కర్మము, ఏవా చేతనే, హి నిశ్చయముగా, సంసిద్ధం సంపూర్ణత్వమును, ఆస్థితాః పొందిరి, జనక ఆదయః జనకుడు ఇతర రాజులను, లోక సంగ్రహం జనసామాన్యము, ఏవ అపి కూడా, సంపశ్యన్ పరిగణించుచు, కర్తుం కర్మ చేయుటకు అర్హసి తగుదువు. జనకుడు వంటి మహారాజులు కేవలము విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట ద్వారానే పరిపూర్ణత్వమును పొందగలిగిరి. అందుచే జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు నీ కర్మను చేయవలెను. భాష్యము. జనకుడు వంటి మహారాజులందరూ ఆత్మానుభూతిని పొందిన మహాత్ములు కనుకనే వారికి వేద నిర్దేశములైన కర్మలను ఆచరింపవలసిన అవసరము లేదు. అయినను సామాన్య జనులకు ఆదర్శప్రాయులుగా నుండుటకై వారు విద్యుక్త ధర్మములనన్నింటినీ ఆచరించిరి. జనక మహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రునికి మామగారు. అతడు గొప్ప భగవద్భక్తుడగుట చేత అత్యున్నత స్థితి అందు నెలకొనినను, మిథిలా నగరమునకు రాజగుట చేత విద్యుక్త ధర్మములను ఎట్లు ఆచరింపవలనో తన ప్రజలకు స్వయముగా బోధింపవలసి వచ్చెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని శాశ్వత మిత్రుడైన అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామమున యుద్ధము చేయనవసరము లేదు. కానీ మంచి యుక్తులు లేక వాదములు విఫలమైనచో హింస కూడా అవసరమని సామాన్య జనులకు బోధించుట కొరకై వారు యుద్ధమును చేసిరి. కురుక్షేత్ర యుద్ధమునకు జరుగుటకు మునుపు యుద్ధమును నివారించుటకు సర్వ విధములైన ప్రయత్నములు జరిగినవి. స్వయముగా దేవాదిదేవుడే యుద్ధమును నివారించుటకు యత్నించినను ప్రతిపక్షము వారు యుద్ధము చేయుటకే దృఢ నిశ్చయులైరి. న్యాయసమ్మతమైన అట్టి విషయమున యుద్ధము తప్పనిసరి అయ్యెను. కృష్ణ చైతన్యం నందు నెలకొనినట్టి వానికి ప్రపంచమునందు ఎట్టి ఆసక్తి లేకపోయినను ప్రజలు ఎట్లు జీవింపవలెనో మరియు ఎట్లు కర్మ చేయవలెనో బోధించుట కొరకై అతడు కర్మలనునరించుచుండును. కృష్ణ చైతన్యమునందు అనుభవజ్ఞులైన వ్యక్తులు ఇతరులు తమను అనుసరించున్నట్లుగా వర్తించుదురు. ఈ విషయము తరువాతి శ్లోకమునందు వివరింపబడినది. జై శ్రీకృష్ణ.